ప్రభుత్వ పాఠశాలల్లో విద్యార్థుల సంఖ్యను పెంచడానికి ప్రభుత్వం ముందస్తు బడిబాట కార్యక్రమం నిర్వహిస్తోంది. ఈ నేపథ్యంలో జగిత్యాల జిల్లా కతలాపూర్ మండలం సిరికొండ గ్రామంలో ముందస్తు బడిబాట కార్యక్రమం ఉత్సాహంగా జరిగింది. ఉపాధ్యాయులు, విద్యా కమిటీ సభ్యులు, గ్రామస్తులు ఇంటింటికి తిరిగి తల్లిదండ్రులకు ప్రభుత్వ పాఠశాలలు అందిస్తున్న సౌకర్యాల గురించి అవగాహన కల్పించారు. దీనిపై మరిన్ని వివరాలు ఇప్పుడు చూద్దాం. జగిత్యాల జిల్లా కతలాపూర్ మండలం సిరికొండ గ్రామంలో ప్రభుత్వ పాఠశాలల్లో చేరికలను పెంచే లక్ష్యంతో ముందస్తు బడిబాట కార్యక్రమం ఉత్సాహంగా జరిగింది. ఈ కార్యక్రమంలో ఉపాధ్యాయులు, విద్యా కమిటీ సభ్యులు, గ్రామస్తులు, విద్యార్థులు అంతా ఇంటింటికి తిరిగి తల్లిదండ్రులకు అవగాహన కల్పించారు. ప్రభుత్వ పాఠశాలలు అందిస్తున్న ఉచిత విద్య, మధ్యాహ్న భోజనం, ఉచిత పుస్తకాలు, నోట్బుక్లు, 2 జతల ఉచిత యూనిఫామ్లు, అనుభవజ్ఞులైన ఉపాధ్యాయుల బోధన, కంప్యూటర్ శిక్షణ, డిజిటల్ విద్య వంటి సౌకర్యాలను వివరించారు. అంతేకాకుండా విశాలమైన తరగతి గదులు, ఆట స్థలం, ఇంగ్లీష్ మీడియం బోధన, పాఠశాల సాధించిన విజయాల గురించి తల్లిదండ్రులకు తెలియజేశారు. మండల విద్యాశాఖ అధికారి, సిరికొండ ప్రభుత్వ పాఠశాల ప్రధానోపాధ్యాయుడు లోకిని శ్రీనివాస్ మాట్లాడుతూ, మండలంలోని ప్రతి గ్రామంలో చేరికలను పెంచేందుకు ఉపాధ్యాయులంతా కలిసి అవగాహన కార్యక్రమాన్ని నిర్వహిస్తున్నామని తెలిపారు. ప్రైవేటు పాఠశాలల్లో భారీ ఫీజులతో తల్లిదండ్రులపై ఆర్థిక భారం పడుతుందని, అయితే ప్రభుత్వ పాఠశాలలు ఉచితంగా నాణ్యమైన విద్యను అందిస్తున్నాయని అన్నారు. వెనుకబడిన విద్యార్థుల కోసం ప్రత్యేకంగా తరగతులు నిర్వహిస్తున్నట్టు తెలిపారు. నెలవారీ తల్లిదండ్రుల సమావేశాల ద్వారా సమస్యలు పరిష్కారం అవుతున్నాయన్నారు. ప్రతి విలేజ్లో రోజుకొక విలేజ్ చొప్పున ఈ బడిబాట కార్యక్రమాన్ని, ముందస్తు బడిబాట కార్యక్రమాన్ని నిర్వహిస్తున్నాము. ప్రజలు కూడా చాలా ముందుగానే వాళ్ళతోటి ఇంటరాక్ట్ కావడంతో పిల్లలు చేజారిపోకుండా ప్రైవేట్ స్కూల్కి వెళ్ళిపోకుండా అరికట్టడం జరుగుతుంది. ప్రజలకు కూడా మంచి చైతన్యం వచ్చింది. చాలామంది కూడా ప్రభుత్వ పాఠశాల వైపు మొగ్గు చూపుతున్నారు. ఎందుకంటే ప్రభుత్వ పాఠశాలలో పిల్లలకి పూర్తిగా ఉచితమైన విద్యతో పాటు యూనిఫామ్స్ కానీ, టెక్స్ట్ బుక్స్ కానీ, మంచి రుచికరమైన భోజనం కానీ, కోడిగుడ్లు కానీ ఇవన్నీ కూడా అందించడం జరుగుతుంది. కార్యక్రమంలో పాల్గొన్న జిల్లా పరిషత్ అమ్మ ఆదర్శ పాఠశాల చైర్మన్ ముంజలత, మండల పరిషత్ విద్యా కమిటీ చైర్మన్ రమ, తక్కెలపల్లి ప్రైమరీ పాఠశాల ప్రధానోపాధ్యాయురాలు భారతి పాల్గొని ఈ బడిబాట కార్యక్రమం ద్వారా ప్రభుత్వ పాఠశాలలపై తల్లిదండ్రుల్లో విశ్వాసం పెరిగి చేరికలు గణనీయంగా పెరిగే అవకాశం ఉందని జిల్లా పరిషత్ అమ్మ ఆదర్శ పాఠశాల చైర్మన్ ముంజలత ఆశాభావం వ్యక్తం చేశారు. తక్కెళ్లపల్లి ప్రైమరీ పాఠశాల ప్రధానోపాధ్యాయురాలు భారతి మాట్లాడుతూ, అనుభవజ్ఞులైన ఉపాధ్యాయుల బోధన వల్ల ప్రభుత్వ పాఠశాల విద్యార్థులు వివిధ పరీక్షల్లో అగ్రస్థానంలో నిలుస్తున్నారని వివరించారు. గతంతో పోలిస్తే ఇప్పుడు ప్రభుత్వ పాఠశాలల్లో అనేక మౌలిక సదుపాయాలు మెరుగైనవని, ఇది విద్యార్థులకు ఉత్తమ అవకాశమని పేర్కొన్నారు. ఇవాళ ఇంటింటికి వెళ్ళినాం, అందరు చాలా తోలేస్తామన్నారు. మంచిగా ఉంది ఫుడ్ విషయంలో అన్నీ మేము ఎప్పుడెప్పుడు వచ్చి చూస్తున్నాం. ఇక్కడ అన్నీ బాగానే ఉన్నాయి, సార్లు మంచిగా ఉన్నారు అన్నీ చెప్పడానికి. అన్నీ మంచిగా ఉన్నాయి, బుక్స్, యూనిఫాము, ఫుడ్ విషయంలో, మధ్యాహ్నం భోజనం అన్నీ బాగానే ఉన్నాయి. మా మండల విద్యాధికారి సిరికొండ కాంప్లెక్స్లో ఫస్ట్ బొమ్మెన, తర్వాత తకలపల్లి, తర్వాత సిరికొండ 3 గ్రామాలలో ముందస్తు బడిబాట కార్యక్రమాన్ని నిర్వహించారు. ఆ ప్రభుత్వ పాఠశాలకి ప్రైవేటు పాఠశాలకు కూడా తారతమ్య భేదాలు చెప్తున్నాం. మేము అన్ని రకాలుగా ఫ్యాకల్టీస్, ఉచిత బుక్స్, యూనిఫామ్స్ అన్ని రకాలుగా ఉంటున్నాయి. సిరికొండ గ్రామంలో జరిగిన ముందస్తు బడిబాట కార్యక్రమం ప్రభుత్వ పాఠశాలలపై తల్లిదండ్రుల్లో నమ్మకాన్ని పెంచడంలో కీలక పాత్ర పోషిస్తోంది. ఉచిత విద్య, నాణ్యమైన బోధన, ఆధునిక సౌకర్యాలతో ప్రభుత్వ పాఠశాలలు విద్యార్థుల భవిష్యత్తును మెరుగుపరుస్తున్నాయి. బ్యూరో రిపోర్ట్, దూరదర్శన్ న్యూస్.